బాగుంది. సెకండ్ హాఫ్ ప్రభాస్ వచ్చినప్పటి నుంచి చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం అతెక్కువైంది. సెకండ్ హాఫ్ చాలా బాగా చేశాడు. క్లైమాక్స్ చాలా బాగా చేశాడు. ఫస్ట్ హాఫ్ కొంచెం భరిస్తే సెకండ్ హాఫ్ చాలా బాగుంటుంది. బీజం చాలా బాగుంది. బీజం నిజంగా చాలా బాగా అదిరిపోయింది అసలు. బీజం అండ్ సాంగ్స్. మంచు విష్ణు క్యారెక్టర్ క్లైమాక్స్ చాలా బాగుంది. ప్రభాస్ వచ్చినప్పటి నుంచి మూవీ అయితే చాలా బాగుంది. లేదు, బట్ క్లైమాక్స్ ఏమో చాలా బాగుంది. ప్రభాస్ వచ్చినప్పటి నుంచి చాలా బాగుంది. క్లైమాక్స్ ఒకటే హైలైట్ అంతే. ప్రభాస్ వచ్చినప్పటి నుంచి హైలైట్, ముందంతా వేస్ట్. ప్రభాస్, మోహన్ బాబు వీళ్ళందరూ చాలా బాగా చేశారు. ప్రభాస్ అన్న ఎంట్రీ బాగుంది. బీజిఎం ఎలా ఉందన్న? సూపర్ అన్న. ప్రభాస్ ఎంట్రీ వచ్చినప్పుడు బీజిఎం ఎలా ఉంది? బాగుంది బాగుంది బాగుంది. ప్రభాస్ కామియో చూసి వెళ్ళిపోండి చాలు. అంతేం లేదన్న, జస్ట్ ఇంకా ఏదో క్యామియోస్ ఉన్నంత వరకు బాగుంది అంతే. ప్రభాస్ ఉన్నంతసేపు బాగుంది. లైక్ క్యామియో మిగిలిన యాక్టర్స్ కూడా చిన్న చిన్న క్యామియోస్ చేస్తారు కదా, క్యామియోస్ ఉన్నంతసేపు బాగుంది. కానీ మూవీలో మిగిలింది ఏం లేదు. లైక్ వాళ్ళ ఎఫర్ట్స్ కనిపించే కానీ అంత మించి అయితే ఓకే అన్న అంతే. లేదన్న, నేను జస్ట్ ప్రభాస్ కోసం వచ్చాను, ఇంకా చూసాను అయిపోయింది వెళ్తున్నాను. సో అంత అయితే అనిపించలేదు. ఆ ఒక్క హాఫ్ అన్ అవర్ మాత్రం నిజంగా చాలా అనిపించింది. మిగిలిన దాంట్లో ఎక్కడ క్వాలిటీ అయితే కనపడలేదు. అంటే ఫస్ట్ హాఫ్ అంతేం లేదు. సో సెకండ్ హాఫ్ అలా ఒక అరగంట చూసి కాంటే వచ్చేయచ్చు అంతే, అంత మించి ఏం లేదు. చాలా బాగుంది. ఆయన షో ఆయన మొత్తం సినిమా మొత్తం కాదు, ఆయన చాలా బాగా చేశారు. అండ్ అందరూ బాగా చేశారు. అన్ని బాగున్నాయండి. యాక్చువల్లీ హైలైట్ పాయింట్స్ అని కాదు, అన్ని బాగున్నాయి. బోరింగ్ ఏం లేదు, కొంచెం స్లో, లిటిల్ బిట్ స్లో, బట్ సినిమా చాలా బాగుంది. నాకు చాలా బాగుంది సినిమా. ఓకే, అందరు బాగున్నాయండి, అన్ని బాగున్నాయి. ఓవరాల్ సినిమా బాగుంది. హిట్ అన్ని బాగున్నాయి సార్, అన్ని బాగున్నాయి. థ్యాంక్ యూ. బాగుంది. ప్రభాస్ హైలైట్. చివర్లో మంచు విష్ణు గారు ఏడిపించారు. బీజిఎం బాగుంది. సాంగ్స్ బీజిఎం అంతా బాగుంది. లాస్ట్ 50 minutes బాగుంది, చాలా బాగుంది. సెకండ్ హాఫ్ మంచిగా ఉంది ఫస్ట్ హాఫ్ కంటే. చాలా బాగుందన్న. సెకండ్ హాఫ్ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ చాలా బాగుంది. ప్రభాస్ ఎంట్రీ తర్వాత బీజిఎం సూపర్, చాలా బాగా కొట్టాడు. మంచు విష్ణు ఎప్పుడు యాక్టింగ్ చేయలేదు, ఇప్పుడు చేశాడు. ద బెస్ట్ ఫిలిం ఇన్ మంచు విష్ణు. అన్న సినిమా అంతా నెక్స్ట్ లెవెల్ అన్న. స్టార్టింగ్ అంతా 2 hours ఫుల్ రొమాన్స్ తో కిక్కెక్కించేశాడు. లాస్ట్ 1 hour అయితే భక్తి పారవశ్యంతో మునిగిపోతున్నారు. ఒక్కొక్కరు అక్కడ కన్నీళ్ళు ఎట్లా పెట్టుకుంటున్నారు తెలుసా? హరహర మహాదేవ్ శంభో శంకర అంటూ ఒక్కొక్కరు మైండ్ బ్లోయింగ్ గా. అసలు హరహర మహాదేవ్ అసలు సినిమా అయితే సూపర్. అసలు ఎప్పుడైతే ప్రభాస్ అన్న వచ్చాడో, ప్రభాస్ అన్న వచ్చినప్పటి నుంచి సినిమా నెక్స్ట్ లెవెల్. అసలు మామూలుగా లేదన్న సినిమా. లాస్ట్ 1 hour అయితే ప్రభాస్ ఎప్పుడైతే ఎంటర్ అయ్యాడో అక్కడి నుంచి పరమశివుడు శ్రీరాముడు థియేటర్కి వచ్చాడే అంటుంది. అసలు సినిమా ఒక్కసారి కాదు 100 సార్లైనా చూడొచ్చు, అంత సినిమా బాగుంది. అసలు నాకు ఒక చిన్న డౌట్ వచ్చిందంట. ఇంత మంచి సినిమా తీసినప్పుడు బయట ప్రసాద కౌంటర్ కట్టాలి కదన్నా. ప్రసాద కౌంటర్ లేవు, ఇక్కడ ప్రసాద కౌంటర్ లేవు. అతని క్యామ వల్ల సెకండ్ హాఫ్ కుదిరిపోయింది, చాలా బాగుంది సెకండ్ హాఫ్. ఫస్ట్ హాఫ్ చూడాలంటే తిన్నడుంది కన్నప్ప సినిమాల పేరు, తినిపోండి. ఫస్ట్ హాఫ్ చూడాలంటే తినిపోండి. సెకండ్ హాఫ్ అయితే గూస్ బంప్స్. నేను యాజ్ ఎ ముస్లింగా చెప్తున్నా, సినిమా యాజ్ ఎ ముస్లిం చాలా అంటే చాలా బాగుంది. సెకండ్ హాఫ్ అయితే 202 రూపాయలు అయింది జిఎస్టీతో టికెట్, వర్త్. చాలా బెస్ట్ సినిమా, చాలా అంటే చాలా బాగుంది సినిమా. మోహన్ లాల్ చిన్న రోలే ఉంది. ప్రభాస్ గారి రోల్ అయితే చాలా ఇంపాక్ట్ పడింది సినిమాకి అయితే. బీజం నెక్స్ట్ లెవెల్. మోహన్ లాల్ గారి చాలా తక్కువ ఉంది, 3-4 minutes ఉంటుంది అంతే. ప్రభాస్ గారికి నెక్స్ట్ లెవెల్ ఉంది. ఫస్ట్ హాఫ్ అయితే లాగ్ బ్రో, సెకండ్ హాఫ్ మాత్రం సూపర్ ఉంది. అసలు ఎండింగ్లో పీక్స్. అసలు ప్రభాస్ గారి యాక్టింగ్ ఎలా ఉంటుంది? సూపర్గా ఉంది. బాగుందండి సూపర్ భయ్యా. సినిమా చాలా బాగుందండి, చాలా బాగుంది సినిమా. చూడొచ్చు, ప్రభాస్ అన్న కోసం చూడొచ్చు. మనోజ్ అన్న కూడా చాలా బాగా చేశాడు. మంచు మనోజ్ గారు, విష్ణు అన్న బాగా చేశాడు.
చాలా బాగుందన్న, చాలా బాగుంది. బ్రహ్మానందం గారు ఆ రోజు ఆడియో ఫంక్షన్లో ఎందుకంత ఎమోషనల్గా మాడారు ఇప్పుడు అర్థమైంది. సినిమా మాత్రం చాలా బాగుందన్న. అంటే శ్రీకాళహస్తికి ఆ పేరు ఎందుకు వచ్చింది అనేది నిజంగా మంచు విష్ణు అన్న యాక్టింగ్. ఈరోజు ఆయన విమర్శించే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది, ఎందుకంటే ఇది మన సినిమా అంటే గట్టిగా మాట్లాడితే ఇది మన హిందూ సమాజ సినిమా. దీన్ని ఎవరు విమర్శించినా తిప్పుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. క్లైమాక్స్ 1 hour మాత్రం మంచు విష్ణు యాక్టింగ్తో సినిమాను ఒక స్థాయిలో నిలబెట్టాడు. చాలా బాగుంది సినిమా. థ్యాంక్ యూ. సినిమా బాగుందన్న. ప్రభాస్ రావడం ప్లస్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది, మ్యూజిక్ చాలా బాగుంది. మ్యూజిక్కే మెయిన్ అసెట్.